మనం ఇంకను బలహీనమై ఉండగా యేసు మరణించాడు. అంటే మనం ఇంకను పాపపు స్థితిలో ఉండగా యేసు మన కొరకు మరణించాడు. మనం నీతిమంతున్నప్పుడు దేవుడు మనం ప్రేమించట్లేదు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు దేవుడు మనలను? బలహీనులము అనగా అర్థము పాపమునకు దగ్గర స్థితిలో దేవునికి దూరస్తులుగా ఉండినప్పుడే ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ మాట్లాడుతున్న మాట కనుక చూసినట్లయితే ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? ఇప్పుడు నా ఆలోచన చేశారా? మీరు ఎప్పుడన్నా దేవాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావా అని దేవుడిని అడిగారా? ఎప్పుడు మనం దేవా నాకు ఎందుకు ఉద్యోగం లేదయ్యా అని అడుగుతాం. దేవా ఎందుకయ్యా పక్కన వారికి మ్యారేజ్ అవుతుంది నాకెందుకు అవ్వట్లేదయ్యా అని అడుగుతాం. అవునండి. ఎందుకయ్యా వారికి బాగా ఇస్తున్నావు నాకెందుకు ఇవ్వట్లేదయ్యా? ప్రభువా ఎప్పుడైనా కానీ ప్రభు వారే నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను ఎప్పుడైనా మనం అనుకున్నామా? ప్రభు సన్నిధికి వారే ముందుకే వెళ్తున్నారు నేను నిలబెట్టలేని ఎప్పుడైనా అనుకున్నామా? లేదు కదా. దేవుడిని అందరికంటే నేనే ఎక్కువ ప్రేమించాలని ఎప్పుడు అనుకున్నామా? కానీ దేవుడు నీ కొరకు అనుకుంటున్నాడు. నా కుమారుడు కొరకి, నా కుమారుని కంటే, నా కుమార్తెల కంటే, వారి తల్లిదండ్రులు ప్రేమించేదాని కంటే, వారిని బిడ్డలు ప్రేమించేదానికంటే నేనే ఎక్కువ ప్రేమిస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు రాస్తాను తెలిసి అపోస్తలుడైన పౌలు వారిలో ఏమీ లేదంట. సంఘములో ప్రేమ కరువైంది. సంఘములో భిన్నమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సంఘము ప్రేమ కలిగి ఉండాలని, ఇదిగో సాక్షాత్తు కృప చూపించిన దేవుడే మీ మీద ప్రేమ చూపిస్తున్నాడు అని, ఆ ప్రేమలో మీరు కూడా ఆ ప్రేమ కలిగిన వారే మీరు సంఘం అనబడుతున్నటువంటి ఈ సార్వత్రిక సంఘములో ఒకని ఒకడు ప్రేమించే స్థితిలో ఉండాలని రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. ఆమె చూడండి, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మరణించెను. ఎప్పుడంట? యుక్త కాలమున అనగా మనము ఏ స్థితిలో ఉన్నామో పాపపు స్థితిలో ఉండినప్పుడే యేసు మన కొరకు మరణించాడు. దైవజనులు ఏనుష్ గారి కొరకు ఎవరైనా మరణిస్తారా ఇక్కడ? ఏనుష్ గారి కొరకు ఎవరైనా మరణించే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరు? ఏనుష్ అన్న కొరకు నేను త్యాగం చేస్తూ ఉంటాం కదా. ఏనుష్ అన్న మాకు దైవజనులు మా ఏనుష్ గారి కొరకు మేము ఏ వర్క్ అని చేస్తామన్నా మీరు పిలిస్తే వచ్చేస్తాం వెంటనే బ్రదర్, అంతే కదండి. చాలాసార్లు అంటాం బ్రదర్ మీ వెనక మేము ఉంటామండి, మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తామండి అంటే అలా అంటాం. కానీ బ్రదర్ మీ కొరకు మేము ఏ త్యాగమైనా చేస్తాం, కానీ మరణం మాత్రము అది మా వల్ల కాదు. మరణించటం మా వల్ల ఎంత మాత్రము కాదు. చూడండి ఒక మాట చెప్పాడు 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు అన్నది వాక్యం. ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెట్టరండి? పెడతారా? నీతిమంతుని కొరకు చనిపోవటం అరుదంట. ఎక్కడ అది లోకములో జరగని కార్యం. ఇతను నీతిమంతుడు, ఇతని కొరకు ఎవరు చనిపోతారా? లేదని మేమేం చనిపోతాం? మా బిడ్డలు ఉన్నారు, వారికి వివాహం చేయాలి, వారికి కావాల్సినన్ని మేము చనిపోతే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? మేము మరణిస్తే మేము కట్టుకున్న ఈ యొక్క పురమును ఎవరు చూస్తారండి? మేము మరణిస్తే ఎంతవరకు కష్టపడి సంపాదించిన ఉద్యోగం అది ఎవరు చేస్తారండి? కాబట్టి నేను ఎంత మాత్రం మరణించనండి. కానీ దేవుని ఒక వాక్యం మాట్లాడుతున్న మాట చూడండి, క్రింద వచ్చిన మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. ఎవరి కొరకంట? మంచివాని కొరకు చనిపోతారేమో. మంచివానికి ఏం చనిపోతారంటే వారి మధ్య సంబంధ బాంధవ్యాన్ని బట్టి, వారు చేసిన మంచితనాన్ని బట్టి ఎవరైనా ఒకవేళ చనిపోవా తెగిస్తారేమో. ఒకవేళ మంచివాని నిమిత్తము ఎవరైనా చనిపోతే దాన్ని ఏమంటాము అంటే ప్రేమ అనం, త్యాగము అంటాం. హల్లెలూయా. మంచివాని కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోతే దాన్ని ఏమంటామండి? త్యాగం. ఈ లోకంలో ఒక మంచి వ్యక్తి గనక మంచిగా ప్రజాసేవ చేసిన వ్యక్తి మరణిస్తే ఆయన ఈ లోకంలో లేని దాన్ని బట్టి నేను ఉండలేని అనేక మంది మరణించిన వారు చాలామంది ఉన్నారు. దాన్ని ఏమంటాం? త్యాగమే. అది ప్రేమ కాదు. కాకపోతే వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు అట్లాంటి ప్రేమ కాదంట. ఆయన మన మీద త్యాగం చూపించలేదు. ఫోన్లే వరకు మరణిద్దామని అనుకోలేదు. ఆయన సృష్టిలో ఆదాముని చేస్తున్నప్పుడు నిశ్చయించుకున్నాడు ఈ లోకం కొరకు ఆయన బలిగా అవ్వాలని.
హల్లెలూయా. ఆయన ప్రేమించాలని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాలని ఆయన నిశ్చయించుకున్న దేవుడై ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుతున్న మాట కనుక కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడంటే ఆయన దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఏం వెల్లడిపరిచాడండి? ప్రేమ. ఇది వివరించే ముందు ఒక మాట చెప్తాను. ఆదాము నుండి దేవుడు ఎవరిని చేశాడు? అవ్వను తీశాడు. ఆదాము నుండి అవ్వను తీసిన తర్వాత దేవుడు ఆదాముతో చెప్పాడు, ఇదిగో నీ మాంసముల నుండి తీశాను, నీ ఎముకల నుండి తీశానని చెప్పినప్పుడు ఆదాముకి అనుకోకుండా ఒక ప్రేమ అవ్వ మీద పుట్టింది. ఎందుకంటే అది నా మాంసమే, అది నా యొక్క ఎముకే. అందుకే పాట పాడాడు. ఏమని పాడాడు? నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసమా అని పాడాడు. ఆదాము ఎప్పుడు అవ్వను చూసినప్పుడల్లా ఏమి గమనిస్తున్నాడు అంటే, అవ్వ ఎవరో కాదు, నా శరీరంలో సగ భాగమే. అవ్వ ఆదామును చూస్తున్నప్పుడు ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వను చూసినప్పుడు కూడా ఆదాము ప్రేమిస్తానే ఉన్నాడు. అవ్వ పాపం చేసింది, పండుతుంది. కానీ ప్రేమలో మార్పు ఎంత మాత్రము రాలేదు. ఎందుకని? అది సడన్గా వచ్చిన ప్రేమ, అది బంధుత్వంతో ఏర్పరచబడిన ప్రేమ. ఆ ప్రేమలో మార్పు ఎంత మాత్రము రాలేదు. మరణించిన తర్వాత అంటే పండు తిన్న తర్వాత కూడా, పాపం జరిగిన తర్వాత కూడా ఆ ప్రేమ ఏం చేయబడిందంటే కొనసాగింది అని వాక్యం చూస్తూ ఉన్నాం. వదిలేస్తాడా దేవుడు? ఏదైనా జన్మ నుంచి కొట్టివేస్తే, నెట్టివేస్తే ఆదాము అవ్వను వదిలేస్తాడా? హక్కుని తెచ్చుకొని మరలా వివాహము, మరలా వాళ్ళ దాంపత్య జీవితంలో బిడ్డలను కన్నారు కదా. ప్రేమ ఎప్పుడు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ అలాంటి ప్రేమ అయినప్పటికీ అవ్వ పాపం చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణ వచ్చినా కానీ ఆ ప్రేమలోనే మార్పు లేనప్పుడు ఆయన మనలను స్వరక్తమిచ్చి సంపాదించిన కుటుంబము. హల్లెలూయా. ఆ ప్రేమలో ఏముండదంట? మార్పు లేని ప్రేమ. ఆ ప్రేమే, ఆదాము ప్రేమే అవ్వ మీద అంత చూపుతున్నప్పుడు, దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత సృష్టిలో మనలను ప్రథమ స్థానము ఉంటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టే దేవుడా అండి? కాదు. ఆయన మన కొరకు దిగి వచ్చిన ప్రేమ. హల్లెలూయా. ఎప్పుడన్నా ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి ఎప్పుడన్నా మీకు ఏర్పొచ్చిందా? ఎంత వయసులో చనిపోయాడో తెలుసా యేసు మన కొరకు? యవ్వన కాల వయసులో మరణించాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో యవనస్తుడు లోకంలో పాపం చేయడానికి పరుగులు ఎడుతూ ఉంటే, యవనస్తుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో యవనస్తుడు ఉద్యోగం కొరకు ఏదో ఒకటి సంపాదించాలన్న ఆ యొక్క ప్రయత్నముతో మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, ఈ లోకంలో యవనస్తుడు తల్లిదండ్రులు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదారా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్న ఆలోచన కలిగి ఉంటూ ఉన్న పరిస్థితులు ఉన్నట్లయితే, ఈ లోకంలో యవనస్తుడు ఎప్పుడు పాపము చేద్దామా, ఎవరు లేని స్థితిలో ఎప్పుడు ఎవరు లేకుండా ఉంటారా అని, ఎవరు లేకుండా ఉండటానికి పాపం చేస్తున్న పరిస్థితిలో ఈ లోక యవనస్తుడు ఉంటే, పరలోకం నుంచి వచ్చిన దేవుడు అంట యవ్వన దేవుడు మన కొరకు త్యాగం అవ్వటానికి తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్న దేవుడు అండి ఆయన. ఆయన మనల్ని ప్రేమించకపోతే మనకేం లేదు. ఆయన మన మీద కృప చూపించకపోతే మనకేం లేదు, సమాధానం లేదు. తండ్రితో సమాధానం మనకెంత మాత్రము లేదు. ఆ ప్రేమ అక్కడ ఉండి చెప్పలేదంట, ఆ ప్రేమ శరీరధారిగా లోకంలోనికి దిగి వచ్చింది. ఆమేన్. అందుకే రాస్తున్నాడు, దేవుడు మన మీద ఏమనపరచాడంట? తన ప్రేమను వెల్లడిపరచుని వాక్యం మాట్లాడుతుంది. మనం పాపము చేస్తూ ఉండగానే విమోచించాలన్న ప్రేమతో ఆ దేవుడు మన కొరకు దిగి వచ్చినట్లుగా వాక్యమును చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టావని ప్రభు అంటాడు, నువ్వు నశించిపోవడం నాకు ఇష్టము లేదు కదా నా కుమారుడా.
నీ కొరకు ఎంత కష్టపడ్డాను తెలుసా, నేను సృష్టిని అంతా నీ కొరకు చేశాను, నేను ఈ భూలోకంలో కావలసిన పదార్థములు నీ కొరకు నేను నిర్మాణము చేస్తుంది. నువ్వు నన్ను విడిచిపెట్టి లోకమును సృష్టిని ఆరాధించుకుంటూ బ్రతుకుతున్నట్లయితే దేవునికి శత్రుత్వం కలిగిన నిన్ను సమాధానపరచటానికి ప్రభువాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన తన మహిమనంతా పరలోకములో విడిచి లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. తన మహిమంతా పరలోకంలో విడిచి వచ్చాడు. కోటీశ్వరుల కాంతిని మించిన దేవుడు తన మహిమను పరలోకంలో విడిచి ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? నా కోసం వచ్చాడు. చెప్పండి, నా కోసం వచ్చాడు. నన్ను ప్రేమించి వచ్చాడు. చెప్పండి, గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, హృదయం మీద చేపెట్టు. నన్ను ప్రేమించి వచ్చాడు ఆయన. నా కొరకు వచ్చాడు ఆయన. నా కొరకు మరణించాడు. తండ్రితో నన్ను సమాధానపరచడానికి ఆయన మరణించాడు. హల్లెలూయా. ఇందులో ఏముందంట? ప్రేమ ఉండేనని వాక్యం మాట్లాడతాం.